హలో హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎక్కడికి వచ్చినానో తెలుసా? బంబోలిం బీచ్. బంబోలిం బీచ్కి వచ్చిన. ఈరోజు కూడా నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఈ బీచ్లో కూడా ఇప్పుడు ఎవ్వడు లేడు. నేను ఒక్కనే ఐ ఆమ్ ద సింగిల్ పర్సన్ రైట్ నో. ఓకేనా, నేను ఒక్కనే ఉన్నా. చూసాను చూడండి బీచ్ కూడా. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living. ఈ బంబోలిం బీచ్లో ఇద్దరం ఉన్నాం, నేను ప్లస్ లైఫ్ సేవర్. ఇద్దరే. ఎవరు రారంట భయ్ ఇక్కడ. ఏం చేయాలి చెప్పు? ఎక్కువ మంది రారంట ఇక్కడ. వస్తే కనుక ఈవినింగ్ 4, 5, 6 ఆ టైంలో వస్తారంట. దాని తర్వాత ఇంకా ఎవరు రారంట అసలు ఇక్కడ. అది టూరిస్ట్ మ్యాక్సిమమే రారంట మళ్ళీ ఇక్కడ. అది చూడండి, బీచ్ దగ్గర నా బైక్ తప్ప వేరే బైకే లేదు. నాదొక్కదే బైక్. ఫ్రెండ్స్, అదేంటో తెలియదు కానీ నేను వచ్చిన ప్రతిసారి మాత్రం నేను ఒక్కనే ఉంటాను. మ్యాక్సిమం నేను ఒక్కనే ఉంటాను. లేకపోతే నేను వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో ఎవరో ఒకరు ఇద్దరు వస్తారనమాట. నేను రావటం టైం అలాంటిదో తెలీదు. ఆర్ఎల్స్ ఈ బీచ్కి నిజంగానే అసలు ఎవరు రారో కూడా నాకు కూడా అర్థం కాదు. ఓకేనా. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను వచ్చే రూట్లో గోవా యూనివర్సిటీ ఉంటుంది. ఓకేనా. ఆ గోవా యూనివర్సిటీ తర్వాత ఈ బంబోలిం బీచ్ వస్తుంది అనమాట. ఓకేనా. ఆ గోవా యూనివర్సిటీ తర్వాత మనము రైడ్ తీసుకోవాలి. ఓకేనా. పార్క్ హయాత్ హోటల్ కూడా ఉంటుంది. ఇంకా ఆ పార్క్ హయాత్ హోటల్ నుంచి ఇంకా లోపలికి రావాలన్నమాట బంబోలిం బీచ్కి. ఆ బంబోలిం బీచ్కి వచ్చే రూట్లో అన్ని ఇల్లు కూడా ఎలా ఉంటాయంటే, ఇల్లు తప్ప మనుషులు కనిపించరు. బయటనా కొంచెం గోవాలు అక్కడక్కడ కానీ పీస్ఫుల్గా ఉంటుంది కానీ మనుషులు కనిపిస్తారు. బట్ ఇక్కడ మనుషులు కనిపించరు, ఓన్లీ ఇల్లే ఉంటాయి. ఇల్లులు కూడా ఎలా ఉంటాయి అంటే సెట్ వేసినట్టు ఉంటాయి అనమాట. రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి ఎలా ఉంటాయి అనమాట. మంచి మంచి ఇల్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. మంచి ఇల్లు ఉంటాయి, దానికి లాక్ ఉంటుంది. మంచి ఇల్లు ఉంటాయి, లాక్ ఉంటుంది. ఉండడు మళ్ళీ. అదేందో ఈ ఊరేంటూ ఒక్కోసారి నాకు ఈ ఊరికి వచ్చిన ప్రతిసారి నేనే రాంగ్ టైంలో వస్తున్నానా అనిపిస్తుంది మళ్ళీ. ఓకేనా. మళ్ళీ ఇప్పటికీ ఒక 4 ఇది 5th టైం అనమాట రావటము. ఈ ప్రతిసారి ఇదే నాకు ఎక్స్పీరియన్స్. ఇది ట్రాజెడిక్ లాగానే అనిపిస్తుంది నాకైతే. ఈ బీచ్ మీకు చాలా చిన్నగానే ఉంటుంది అనమాట. లైక్ ఓజ్రాన్ బీచ్ లాగా చాలా చిన్న బీచ్ అనమాట. ఎక్కువగా లాంగ్ వాక్ చేయడానికి కానీ హ్యాండిల్స్ ఎనీ స్పోర్ట్స్కి ఇక్కడ ఏమీ ఉండవు అనమాట. ఓకేనా. వాటర్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఏమీ ఉండవు. జస్ట్ నార్మల్గా రావాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి అంతే. వీడియో చివరి వరకు చూశారు కదా. చిన్ని బీచే, పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఈ బీచ్కి ఇంకా స్పెషాలిటీస్ అంటూ ఏమీ లేవు. ఓకేనా. సో అంతే అనమాట. చిన్ని బీచ్ కాబట్టి ఎక్కువ కూడా ఉండదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా. వీడియో పరదాకా చూసినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ థింగ్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్స్, బాయ్ బాయ్.